హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి మా అల్లుడిదైతే అక్షరాభ్యాసం చేయించడానికి బాసరా అయితే వెళ్తున్నాము. ఇంకేం లేట్ చేయకుండా మన డ్రైవ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో బాసరా వచ్చేసి హైదరాబాద్ నుంచి అయితే మనకి 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అండ్ ట్రావెలింగ్ టైం వచ్చేసి అరౌండ్ 3 to 4 hours అయితే పడుతుంది. మేమైతే ఈవినింగ్ 6 o'clockకి బయలుదేరామన్నమాట. సో నైట్ కల్లా అక్కడికి రీచ్ అయిపోయి మార్నింగ్ ఎర్లీగా ప్రోగ్రామ్ చూసుకొని రావచ్చు అన్నట్టుగా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. ప్రజెంట్ ఇది వచ్చేసి సుచిత్ర సర్కిల్. సో ట్రాఫిక్ అయితే చాలా హెవీగా అయితే ఉంది. మేబీ ఆఫీస్ వదిలే టైం కాబట్టి అనుకుంటాను. ఫైనల్గా సిటీ క్రాస్ చేసి ఓఆర్ఆర్ దగ్గర రావడానికి మాకైతే 1 hour అయితే పట్టింది. సో ఇక్కడ నుంచి రోడ్స్ అయితే ఫ్రీగానే ఉంటాయి, ఎందుకంటే ఇది హైవే కాబట్టి. సో కొంచెం స్పీడ్ అయితే వెళ్ళొచ్చు అనమాట. మధ్యలో అయితే డిన్నర్ కోసం హాల్ట్ తీసుకున్నాం అనమాట. సో ఒక డిన్నర్ కంప్లీట్ చేసుకొని నిజామాబాద్ అయితే ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. సో నిజామాబాద్ నుంచి ఒక 1/2 hour జర్నీ తర్వాత బాసరా అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడైతే రూమ్ అయితే తీసేసుకున్నాము. The next morning. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బాసరా. సో ఇప్పుడైతే అక్షరాభ్యాసం చేయడానికి అయితే వెళ్తున్నాము. టైం వచ్చేసి 7 అవుతుంది. అక్షరాభ్యాసానికి కావాల్సినవి అయితే తీసుకుంటున్నాము. టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. అన్ఫార్చునేట్గా ఫోన్స్ అయితే అలౌ లేదు, సో ఏం షూట్ చేయలేదు. ఫైనల్గా ఇప్పుడైతే కంప్లీట్ అయితే అయిపోయింది అక్షరాభ్యాసం. ఇప్పుడే అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ చేసుకున్నాము అల్లుడు వాళ్ళది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే గోదావరి రివర్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ బోటింగ్ అది చూసుకొని ఇంకా రిటర్న్ అయిపోవడమే. బోట్స్ ఎక్కడానికి అయితే వచ్చాము, బట్ ఇక్కడ చూస్తే క్రౌడ్ అయితే ఉంది అండ్ వాటర్ కూడా అంత ఫ్రెష్గా అయితే లేవు అనిపించింది. సో ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు, రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. మేడ్చల్ దగ్గరలోకి రాగానే ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది.
బాసరా వచ్చేసి ఈజియెస్ట్ వన్ డే ట్రిప్ అనమాట. సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు అయితే రిటర్న్ అయితే అవ్వచ్చు. సో మేమైతే బిఫోర్ డే వెళ్ళాము, ఇవాళ ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేసామన్నమాట. ఫైనల్లీ హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి మన ఓఆర్ఆర్ అనమాట. సో ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్ యూ.